సౌదామిని భర్త నాగేంద్ర దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే, ఏంటి నాన్న, ఏమైంది, అలా ఉన్నావేంటి నాన్న, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది నాన్న, ఎవరైనా ఏమైనా అన్నారా నాన్న, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నాన్న అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి అయితే వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగేంద్ర తన కూతుర్ని దగ్గరకు తీసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్న జయంతి అయితే షాక్ అవుతుంది. నాగేంద్ర కూతురు మైథిలియా అని చెప్పి అక్కడ ఉన్న జయంతికి నిజం తెలిసి షాక్ అయ్యి అక్కడే వాళ్ళకి కనిపించకుండా వెనక్కి తిరుగుతుంది. దాంతో అక్కడ ఉన్న నాగేంద్ర అయితే తన కూతుర్ని దగ్గరకు తీసుకొని బాధపడుతూ, మనకేం కాదమ్మా, మనం క్షేమంగానే ఉన్నాము, నాకేం కాదు, నువ్వేం భయపడకు అని చెప్పి నాగేంద్ర మైథిలిని దగ్గరకు తీసుకొని ఓదార్చుతూ ఉంటాడు. అలా మైథిలి వాళ్ళ నాన్నకి అయితే ధైర్యం చెబుతూ, ధైర్యంగా ఉండు నాన్న అని చెప్పి తనకి తోడుగా ఉంటానని మాట ఇస్తుంది.